ఈయన ఈయన ఏమని చెప్తున్నాడు, పుట్టిన ప్రతి ఒక్కరు పాపులే, పసిబిడ్డ కూడా పాపే. ఎట్లా పాపి అవుతారు అంటే, అప్పుడెవడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆదాము అవ్వ పండు తిన్నాడంట. ఆ పండు తిన్నందుకు నువ్వు కూడా పాపి, నేను కూడా పాపి అంట. ఈ చర్చిలో ఏంటంటే ఫస్ట్ మీరు ఒక్కసారి చర్చికి వెళ్ళండి మురళీకృష్ణ గారు. వెళ్ళాను, చర్చికి వెళ్ళాను, మసీద్కి వెళ్ళాను, గుడికి కూడా వెళ్తాను. ఒకసారి మీరు ఒక పుస్తకం తీసుకోండి, పాస్టర్ కూర్చోండి, పాస్టర్ ఏం చెప్తాడు కాన్సన్ట్రేషన్ పెట్టి ఒకసారి వినండి. మీకు అందులో కనిపించే పాయింట్ ఏంటంటే, పాపి, మన దేవుడు నమ్మకపోతే నరకం పడతారు, నరకం. మనమందరం గొర్రెలము, మన గొర్రెల కాపరికి యెహోవా గొర్రె. ఓకే, మన కోసం ఆయన రక్తం కార్చాడు, రక్తం చిందించాడు, రక్తం, నరకం, పాపం, గొర్రె, రక్తం. తర్వాత కానుకలు ఇవ్వండి, దశభాగాలు ఇవ్వండి. ఈ 4 పదాలు తప్ప చర్చలు ఎప్పుడు మంచి విషయాలు ఏం చెప్పరు, కొత్తగా ఏం చెప్పరు. దేవుడు ఆయన స్వస్థత చేశాడు అని చెప్పి కొంతమంది కూర్చోబెట్టి, కొంతమంది నించోబెట్టి, ఇవన్నీ కూడా క్రైమ్. ఇప్పుడు ఏంటంటే ప్రేయర్ ఆయిల్ దగ్గర రోగము తగ్గిపోతుంది అంటే అది క్రైమ్. ఈ మూఢనమ్మకాలు ప్రేరేపించడం కూడా క్రైమ్, దానికి ఒక చట్టం కూడా ఉంది. తర్వాత ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ ఉంది, మేము దయ్యాల వల్ల కొడతాం, భూతాల వల్ల కొడతాం, అది కూడా బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ క్రైమ్ అవుతుంది. వీళ్ళకి చట్టాలంటే భయం లేకుండా, ఈ యొక్క సిస్టమ్ గవర్నమెంట్ అంటే భయం లేకుండా. ఇప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు మా చర్చికి వచ్చి ఒక సాక్ష్యం చెప్పారు, నేను ఒకప్పుడు హెల్త్ బాగాలేదు, నాకు ఇట్లా బాగా నీరసంగా వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాను, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, ఇప్పుడు బాగా యాక్టివ్గా ఉన్నాను అని మీరు చెప్పారనుకోండి. మీరు చెప్పింది ఎవడన్నా నమ్మి వాడికి నీరసం వచ్చినప్పుడు, హెల్త్ పాలైనప్పుడు హాస్పిటల్కి వెళ్ళకుండా పాస్టర్ గారి దగ్గరికి వస్తాడు. అలా వచ్చి రోగం ముదిరి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇది క్రైమా కాదా? విన్నాను, ఇది నేను విన్నాను, చూశాను కూడా. ఆలోచించిన ఈ వీడియో ద్వారా, ఏ పాస్టర్ అన్న కానీ పాస్టర్ కి ఆరోగ్యం బాగాలేకపోతే, పాస్టర్ వాళ్ళ భార్య పిల్లలకి ఆరోగ్యం బాగాలేకపోతే, పాస్టర్ గారు ఇంట్లోనే ప్రేరాలు వేసుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటాడా? హాస్పిటల్కి వెళ్తారా? విశ్వాసులకైతే ప్రార్థన చేస్తారు, ఇది తప్ప కదా. అమ్మ మీకు హెల్త్ బాగాలేనప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి, చూపించుకోండి. అలా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలా, అంటే రోగం ముదిరిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇది ఫస్ట్ తప్పు. ఇది ఒకవేళ నిజంగా దేవుడు స్వస్థతలు చేయగలుగుతున్నాడు అంటే, నేను చెప్పాను కదా, పట్టతల మీద 2 ఎంటికలు చాలు. లేదు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి, ఇప్పుడు మీ చర్చిలో మీరు చూస్తున్నారు కదా, ఇట్లా స్వస్థతలు మాకు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే రోగాలు తగ్గినాయి. మరి అట్లాంటప్పుడు కరోనా టైంలో సుమారుగా 1400 మంది పాస్టర్లు చచ్చిపోయారు. ఎట్లా చచ్చిపోయారు? ఇప్పుడు నిజంగా దేవుడు స్వస్థత చేయగలిగితే మరి ఆ పాస్టర్లు అందరినీ దేవుడు ఎందుకు కాపాడలేకపోయింది? అంతే కదా. అట్లా పోనీ పాస్టర్కి ఆరోగ్యంగా ఫిట్గా ఉన్నాడా? బీపీ షుగర్, ఇప్పుడు ఈయన రంజిత్ వఫీర్ ఉన్నాడు, క్యాన్సర్ ఉంది, బీపీ షుగర్ ఎక్కువ ఉంది, ఇప్పుడు ఆయన నడవలేడు. ఆయన నడవాలంటే కూడా 2 వైపులా ఉండి ఆయన దించాలి. అసలు అంతెందుకని బిషప్ పోప్ ఉన్నాడు, ఆయన ఇప్పుడు వీల్ చైర్ మీద ఉన్నాడు. ఆయన కన్నా వీళ్ళు పెద్దోళ్ళు కాదు కదా. బిషప్ పోప్ తెలుసు కదా, ఆయన ఫారెన్ లో కొన్ని వేల లక్షలాది మంది పాస్టర్లను తయారు చేసిన ఆయన ఇప్పుడు ఆయన వీల్ చైర్ మీద తిరుగుతున్నాడు. నిజంగా దేవుడు స్వస్థత చేయగలిగితే మరి వాళ్ళకి ఎందుకు చేయలేదు? వాళ్ళకి ఇప్పుడు మనిషి అన్నాక ఇది శరీరం అండి, రోగం వస్తుంది, తగ్గిపోతుంది, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. ఏది కూడా శాశ్వతం కాదు. దుఃఖము శాశ్వతం కాదు, సంతోషము శాశ్వతం కాదు. జీవితంలో అన్ని కూడా రుచి చూడాలి. అలా ప్రకృతి పెట్టిన నియమాలు మనుషులు అన్ని చూస్తారు. రోగాలు వచ్చినాయి చెప్పి మతం మారడం, కష్టాలు వచ్చినాయి అని చెప్పి మతం మారడం. పోనీ క్రిస్టియన్లో ఉన్న వాళ్ళు, చర్చికి వెళ్తున్న వాళ్ళు ఎవరికి ఏ కష్టాలు లేవా? అన్ని సంతోషంగా హ్యాపీగా ఉన్నారా? కుటుంబాలతో సహా ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నారా అంటే లేదు. పోయితే ఇంకా ఎక్కువ మంది కష్టాలు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు నా వీడియోలలో చాలా మంది మేము గ్రామాలలోకి వెళ్ళి మీటింగ్స్ పెట్టినప్పుడు వాళ్ళే స్వయంగా చెప్తున్నారు. ఏమని? మన తిరుపతిలో నాయుడుపేటలో గ్రామానికి వెళ్ళి లైవ్ లో ఎవరితో మాట్లాడించగలుగుతారా? నేను మాట్లాడిస్తాను, మాట్లాడించండి. ఓకే, ఇప్పుడే ఈవిడ గారు ఉన్నారు. హలో, నమస్కారం అండి, నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను. నువ్వు క్రైస్తవంలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు పూర్తిగా నువ్వు బయటకు వచ్చేసినట్టే కదా? క్రైస్తవులకు వెళ్ళిన తర్వాత మీరు ఎట్లాంటి కష్టాలు పడ్డారు అనేది ఇక్కడ మురళీ సార్కి ఇస్తున్నాను. ఒకసారి సార్ని అడిగి మీరు అనుకోండి. తర్వాత మీరు ఎలా రియలైజ్ అయ్యారు, ఎలా బయటకు వచ్చారు అనేది చెప్పండి, ఓకేనా? మీరు క్రిస్టియనిటీలో ఉన్నప్పుడు ఎక్కువ కష్టాలు పడ్డారా, ఇప్పుడు ఎక్కువ కష్టాలు పడుతున్నారమ్మా? లేదు సార్, నేను బాగున్నాను సార్. బాగోవటం అంటే క్రిస్టియన్స్లో ఉన్నప్పుడే నాకు చాలా కష్టాలు వచ్చినాయి. అంటే ఎట్లా, ఏ రకంగా? కూడా నాకు జరగలేదు. ఏ రకంగా అంటే మీరు బైబిల్ చదవరా సార్?
బైబిల్ అంటే చిన్న చిన్న చదువుతా కానీ అంత పెద్దగా మనకి రాదు సార్. మీ చర్చికి వెళ్ళే పాస్టర్ చెప్పలేదా మీకు బైబిల్ గురించి? బైబిల్ లేదు సార్, అలాంటి ఏం చెప్పలేదు సార్. ఏం చెప్పారు మరి? అంటే దేవుడిని ఇలా మీరు నమ్ముకొని విశ్వాసం మీద మీరు నడిస్తే మీకు అంత మంచిగా జరుగుతుంది అమ్మా అనేసి చెప్పేవారు సార్. మీరు ఈ క్రైస్తవాన్ని వదిలిపెట్టి ఎన్ని రోజులు అవుతుంది? నేను ఈ ప్రవీణ్ సార్ వీడియో చూసి, కర్ణక సార్ వీడియో, గోపి సార్ వీడియో చూసి ఎక్కువ నేను ఫస్ట్ స్టార్టింగ్ ప్రవీణ్ సార్ వీడియో చూసాను సార్. 4 రోజుల వరకు దాకా సార్ చెప్పిన వాక్యాలన్నీ చూసాను. అని చూసిన తర్వాత అప్పుడు నాకు నిజం అని అనిపించింది. అసలు నేను బయటికి రావాలంటే ప్రవీణ్ సార్ వీడియో వల్ల నేను బయటికి రావడం జరిగింది సార్. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ప్రవీణ్ గారు ఓ క్రైస్తవుడు మేల్కొని ఒక పుస్తకం బుక్లెట్ ఒకటి చిన్నది రాశారు, అది చదివి నిజం గ్రహించాను అనుకొని బయటకు వస్తున్నారా, లేకపోతే మీరు బైబిల్ పరిజ్ఞానం లేక వీళ్ళు చెప్పింది విని నమ్మి నిజమని బయటకు వస్తున్నారా? లేదు సార్, ఇప్పుడు ప్రవీణ్ సార్ చెప్పిన బట్టే మేము బయటికి రావడం జరుగుతుంది. అంటే నాకు అంత బైబుల్ అయితే నాకు అంత రాదు సార్. నాకు ఈ పాస్టర్లు అన్నీ లేనిపోని చెప్పడము, ఈ నమ్మడము, ఇవన్నీ చేసి వాళ్ళు మైండ్ లో పడిపోవడము అలా చేసేదాన్ని సార్. అంటే పాస్టర్లో మీరు చర్చికి వెళ్ళే పాస్టర్ ఏమన్నా తప్పుగా ప్రవర్తించారా మీతో? లేదు లేదు, నాకైతే ఏం తప్పుగా ప్రవర్తించలేదు సార్. ఓకే ఓకే. సో బైబుల్ గురించి మీకు పూర్తి పరిజ్ఞానం లేకపోవటం వల్ల ఇట్లా వచ్చారు, అంతేనా? అవును సార్. ఇప్పుడు ఏదో కష్టాలు అన్నారు కదమ్మా, ఏం కష్టాలు, దేని గురించి? అంటే ఆర్థికంగానా, మానసికంగానా, లేదా సామాజికంగానా? అంటే సార్ ఇప్పుడు కష్టాలు అంటే ఏంటంటే ఇప్పుడు నాకు భర్త కూడా దూరం అయిపోయారు సార్. భర్త దూరం అయిపోవడం వల్ల నాకు చిన్న పాప ఉందన్నమాట, 6 సంవత్సరం పాప. ఆ పాప వల్ల నాకు ఎక్కడికి వెళ్ళకపోవడము చేయడం వల్ల నాకు కొద్ది కష్టాలు ఎక్కువైపోయినాయి. మనకి ఇక్కడ ఎందుకంటే ఎవరు ఒక మాట తీర్చి చెప్పిన వాళ్ళు కూడా లేరు. ఆ పిల్లకి ఏదో వండేసి పెట్టారా లేదని అడిగిన వాళ్ళు మాకు ఇక్కడ లేరు సార్, నేను నా బిడ్డ తప్ప. అయితే ఎక్కడన్నా వెళ్ళి పని చేసుకున్న వద్దామంటే పిల్లల్ని వదిలేసి రాయమ్మ ఇంటి దగ్గర అని చెప్తున్నారు అన్నమాట వాండర్లు. మీ అత్త మామగారు లేరా, మీ అమ్మ మీ నాన్న? సార్ నాకు అత్త మామ నాకు ఎవ్వరు లేరు సార్. ఇప్పుడు మరి ఆ పాపను ఎవరు చూసుకుంటున్నారమ్మా? పాపని ఎవరు లేదు సార్, నేనే చూసుకుంటున్నాను సార్. నేను అనేది ఇప్పుడు క్రిస్టియానిటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు పని చేసుకోవడానికి వెసులుబాటు కుదురుతుందా పాపను చూసుకోవటానికైనా? లేదు సార్, చాలా పనులు ట్రై చేస్తున్నాను కానీ ఎక్కడ వర్కౌట్ అవ్వటం లేదు. ఎక్కడికి వెళ్ళినా పిల్లని వదిలేయమ్మా, ఎందుకంటే తీసుకొస్తే పిల్ల ఇలా తీసింది అనుకో మేము లాస్ అయిపోతాము అనేసి చెప్తున్నారు సార్. అంటే ఏం లేదు, నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు క్రిస్టియానిటీని వదిలిపెట్టి మీరు పొందిన లాభం ఏంటో తెలుసుకుందామని ఒక ఆలోచనతో మాట్లాడుతున్నా మీతో. నాకు క్రిస్టియన్స్ లో నాకు లాభం అయితే నాకు ఏది లేదు సార్. అలా మా ఆయనను కూడా నేను స్టేషన్ కేసాను, అదే కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెట్టినా సరే నాకు పోలీసులు కూడా పట్టించుకోలేదు. 6 సంవత్సరాలు పట్టినట్టు నన్ను తిప్పారు. అలా కాదు అది కాదమ్మా, నేను అనేది ఏంటంటే ఇప్పుడు క్రిస్టియానిటీలో ఉన్నప్పుడు మీకు కష్టాలు ఎక్కువైనాయి అన్నారు కదా. అవును సార్. అది వదిలేసిన తర్వాత మీరు పొందిన లాభం ఏంటి అంటున్నా. నాకు పొందిన లాభం అంటే ఏం లేదు సార్. అయితే ఇప్పుడు మన హిందూస్ దేవుళ్ళలోకి మళ్ళీ వచ్చాను కదా. అంటే మీరు అంతకు ముందు హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచే వెళ్ళారా? నేను ఫస్ట్ పుట్టిన కాడ నుంచి నేను హిందూస్ లో పుట్టిన దాన్ని సార్. ఎవరి మాటలు విని వెళ్ళారు మరి? వెళ్ళాలంటే మా భర్త వీడిపోవడం వల్ల పక్కన చర్చ్ అన్నమాట మాది. ఆ చర్చ్ వాళ్ళు చెప్పడము, పాస్టర్లు ఏమొచ్చి ఇంటికి రావడము, అమ్మ ఇలాగా నువ్వు దేవుడిని నమ్ముకో, ఆ దేవుడు ఎందుకంటే మన కోసమే చచ్చిపోయాడు, ఆ దేవుడు నువ్వు నమ్మితే నీ భర్త తిరిగి వస్తాడు, నీ బిడ్డ భవిష్యత్తు కూడా బాగుంటది అనుకుని ఇంటికి రావడము, మాట్లాడము. ఈ సంఘం వాళ్ళు ఇలాగ నన్ను ఇంటికి మళ్ళీ వాళ్ళు రావడము, ఇలా మనసు మార్చేయడం అలా చేశారు కదా. నేను కూడా అనుకున్నాను, అయితే ఆ దేవుడు అంత గొప్ప దేవుడు అంటున్నారు కదా, అయితే అంత మంచి దేవుడు అయితే కదా అలా చెప్పుకుంటారు. అయితే ఒకసారి వెళ్తే ఏమో నా భర్త తిరిగి వస్తాడేమో, నా బిడ్డ భవిష్యత్తు కూడా బాగుంటదేమో అనుకొని నేను ఆ ఉద్దేశం మీద నేను వెళ్ళాల్సింది అయింది కనుక నాకైతే అయితే నాకు ఇష్టం లేదు. అవును సార్. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ మీరు యథాస్థానానికి మీరు హైందవ మతంలోకి వచ్చేసారు అంతేనా? వచ్చేసాను సార్. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా మీరు మంచిగా ఉన్నారా?
హ్యాపీగా ఉన్నాను సార్. హ్యాపీ అంటే ఇప్పుడు మీ భర్త వచ్చారా అంటున్నా. లేదు సార్, నా భర్త ఏం రాలేదు. ఉమ్, నా బిడ్డకి సహాయం చేయడానికి కూడా ముందుకు తిరిగి రాలేదు సార్. ఉమ్, ఉమ్. ఓకే ఓకే. అదే సార్, ఎందుకంటే నేను ఒక పేదరాళ్ళ కుటుంబాలు పుట్టిందాన్ని, నాకు అమ్మ నాన్న లేరు. ఉమ్, మొన్న వద్దంటే మా పెద్దమ్మ కూతురు వచ్చింది ప్రవీణ్ సార్ వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు ఉమ్. వాళ్ళు వచ్చి చూసారండి సార్. ఓకే అమ్మా, ఓకే అమ్మా. ఇప్పుడు మీరైతే సంతోషంగా ఉన్నారు అంతేనా? చాలా సంతోషంగా ఉన్నాను సార్. ఓకే 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 రైట్. చాలా సంతోషంగా ఉన్నాను కూడా సార్. ఇప్పటికి నేను మళ్ళీ ఈ ప్రవీణ్ సార్ వల్ల, ఎందుకంటే మళ్ళీ నలుగురు మారారు సార్ కోసం, వెయిటింగ్ లో కూడా ఉన్నారు. ఉమ్. సరే ఒకసారి అక్కడికి వచ్చిన తర్వాత కలుద్దాంలే అమ్మా. సార్ అక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి కలుద్దాం వాళ్ళని కూడా. అలాగే అలాగే. ఓకే, వీడియో చేద్దాం మరి వాళ్ళతో కూడా. అలాగే సార్, చేస్తాను సార్ తప్పకుండా. ఓకే ఓకే. సో అంటే ఇక్కడ ఆవిడ కాన్వర్జేషన్ బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే వాళ్ళకి ఇటు హైందవ ధర్మం గురించి క్రిస్టియానిటీ గురించి ఒక సరైన అవగాహన లేదు. ఎవరైతే చెప్తే వాళ్ళు అమ్మట వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు చర్చికి వెళ్ళే వాళ్ళంతా కూడా అదే కదా. ఇప్పుడు చర్చికి వెళ్తున్న వాళ్ళ క్రైస్తవులు ఎవ్వరు నన్ను అడగండి, నేను బైబిల్ మొత్తం చదివాను, బైబిల్లో యేసు క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది, అందుకే చర్చికి వచ్చాను అని చెప్పేటోడు ఒక్కడు కూడా మీకు దొరకడు. అందరు కూడా వాళ్ళు వచ్చారు, పాస్టర్లు వచ్చారు మా ఇంటికి. అంటే ఇప్పుడు చర్చిలో ఉండేటోళ్ళు అందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవటం వల్లే ఉన్నారా? 1000%. మా అమ్మ కూడా హిందువే. ఎవరెందుకు, మా అమ్మ కూడా ఫస్ట్ హిందువే. కాకపోతే మా నాన్న చిన్నప్పుడే చనిపోవడము ఇలాంటి మా ఏరియా మొత్తం కూడా అందరి పేర్లు చూస్తే, చర్చికి వెళ్ళే వాళ్ళ పేర్లు చూస్తే ఒకటి పేరు శివ, ఒకటి పేరు రాము, పాస్టర్ పేరు రాము, కృష్ణ అని ఒక అతను, శివ అని, సంజీవయ్య, ఇవన్నీ కూడా హిందువుల పేర్లే ఉంటాయి. మొత్తం కూడా హిందువుల పేర్లే. ఒక ఆమె పేరు లక్ష్మి, మతం మారిన తర్వాత మేరీ లక్ష్మి అని పెట్టుకుంది. మేరీ లక్ష్మి అంటే మతం మారిన తర్వాత పాస్టర్లు మేరీ అని పేరు పెట్టారంట. ఇట్లా లక్ష్మి పేరు బదులుకోలేక పాస్టర్ పేరు బదులుకోలేక రెండు కలిపి మేరీ లక్ష్మి అని పెట్టుకుంది.